హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు వ్యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సో ఈరోజు ఒక కొత్త రూల్ గురించి ఫైనాన్స్లో మాట్లాడతాము. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు చెప్తూ ఉంటారు కదా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి ఫైనాన్షియల్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు. 2030 రూల్ అని కొన్ని రూల్స్ అనేవి ఎగ్జాంపుల్గా మీరు మెన్షన్ చేస్తూ ఉంటారు. మన ఫైనాన్షియల్స్ని మేనేజ్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా పర్చేస్ చేయడానికి, ఒక హోమ్ అయి ఉండొచ్చు, కార్ అయి ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అయి ఉండొచ్చు. సో అలాంటి ఒక రూల్ ఈరోజు ఎపిసోడ్లో చెప్తారు. విరాజ్ గారు, మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో రూల్ ఆఫ్ డిఫరెంట్ రూల్స్ మాట్లాడుకున్నాం. దాంట్లో రెండు మెన్షన్ చేస్తాను మీకు. 7531 రూల్. దెన్ అనదర్ రూల్ వాజ్ 15-15-15 రూల్స్. వండర్ఫుల్ రూల్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ టు మేక్ అ గుడ్ కార్పస్, సెక్యూర్ యువర్ ఫ్యామిలీని సెక్యూర్ చేయడానికి మంచి రూల్స్ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం రైట్, ఒక కస్టమరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఫోన్ చేసి దీంట్లో పెట్టండి, దాంట్లో పెట్టండి, స్మాల్లో పెట్టండి, నేను రిస్క్ తీసుకుంటాను, అగ్రెసివ్గా ఉంటాను అంటుంటారు. రైట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా స్మాల్ క్యాప్లో పెట్టండి సార్, నాకు రిస్క్ తీసుకుంటాను, నాకు మంచి రిటర్న్స్ కావాలంటారు. కానీ అక్కడ ఇన్వెస్టర్ చూసుకోవాల్సింది ఏంటంటే, బ్యాక్ ఇంకేదైనా ఒక సేవింగ్స్ అనేది ఉందా, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇంకేదైనా సేవింగ్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఏజ్ ఈజ్ అ మెయిన్ ఫ్యాక్టర్ దర్. సో ఈరోజు ఈ 100 రూల్ ఆఫ్ 100, వీఆర్ టాకింగ్ అబౌట్ రూల్ ఆఫ్ 100. ఇవాళ ఈ రూల్ ఏం చెప్తుందంటే సార్, 100 మైనస్ మీ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 20 years అనుకోండి. ఓకే, 100 minus 20 is 80. 80 is a number. 80% of your investment, 80% of your investment షుడ్ మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 20% ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ ఇన్కమ్, లైక్ డెప్ట్ కానీ బాండ్ కానీ ఇలాంటి దాంట్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ 25 years తీసుకుందాం. 25 years అంటే మళ్ళీ 100 minus 25, that is 75% in equity, 25% in debt and bond, fixed incomes. ఇప్పుడు 30 తీసుకుందాం. 30 years తీసుకున్న 70% ఈక్విటీ, 30% అగైన్ ఫిక్స్డ్ ఇన్కమ్. సో ఏజ్ బట్టి ఇక్కడ ఏంటి అవుతుంది, పర్సంటేజ్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. అంటే సింపుల్ రూల్ ఏంటంటే 100 minus your age, that difference will go into equity investments. మిగతాదైతే బ్యాలెన్స్ 100% బ్యాలెన్స్ ఉందో అది ఫిక్స్డ్ ఇన్కమ్లో వెళ్ళాలి. ఓకే, కానీ ఈ ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, నేను రిస్క్ తీసుకుంటాను, నాకు మిడ్ స్మాల్లో పెట్టండి. మార్కెట్ ఎప్పుడు ఒకలాగే ఉండదు. అంటే వాళ్ళు ఏం చూసుంటారంటే, ఒక 1 year, 2 years, 3 years, 5 years రిటర్న్స్ చూసుంటారు, 30, 40, 50%. మన లాంగర్ రన్ రిసెషన్ టైమ్స్, ఈ గ్లోబల్ సిట్యువేషన్స్ చూసుంటారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ బాగా పడేటప్పుడు ఆ సినారియోస్ చూసుండరు వీళ్ళు. ఈ 30, 40, 50% ఏదైతే రిటర్న్స్ అయితే కనబడుతుంది, వీళ్ళు రిస్క్ తీసుకుని పెట్టేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఇంకేం బ్యాకప్ ఏం లేదు, క్యాష్ రిజర్వ్స్ లేదనుకోండి. హౌ డు యూ యావరేజ్? మార్కెట్ వాలటైల్ అయినప్పుడు మీ దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, మీ దగ్గర క్యాష్ లేదు, రిజర్వ్ లేనప్పుడు యావరేజింగ్ ఎలా చేసుకుంటారు? మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు యావరేజింగ్ చేసుకుంటేనే మీ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, మీ బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంది. రైట్. సో ఇలాంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీ డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ మీకు ఇవ్వకపోతే మీరు అడగండి, నా పోర్ట్ఫోలియోలో కొంచెం డెప్ట్ ఫండ్ కూడా పెట్టండి అని అడగండి. రిస్క్ తగ్గించండి. మనకు అవసరం ఉండేటప్పుడు అదే గోల్డ్. మార్కెట్ వాలటైలిటీ పడేటప్పుడు దట్ ఈస్ గోల్డ్ ఫర్ అస్. ఐ థింక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. గోల్డ్ 2-3 days చూడండి మార్కెట్ ఎలా పడుతుందో. ఆ ఫెడ్ ఇది వచ్చిన తర్వాత ఎలా పడుతుందో చూడండి మార్కెట్స్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ క్లియర్. లాస్ట్ టైం ఒక అన్నారు, ఇప్పుడేమో 25 BPS పాయింట్స్ కట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ 25 అంటున్నారు, బట్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్. కన్ఫామ్గా చేస్తున్నారా లేదా అనేది తెలియదు. సో ఇవన్నీ తీసుకుని వాలటైల్ మార్కెట్ పడుతుంది సినారియోస్. సో ఆ తర్వాత ఈ ట్రేడ్ టరిఫ్ ట్రేడ్ వార్, యుఎస్ వాళ్ళు
దాని గురించి కూడా అవుతుంది. ఆల్ గ్లోబల్ ఇష్యూస్ వల్ల గ్లోబల్ ఇష్యూస్. సో దానివల్ల ఈ మార్కెట్ అనేది పడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు సార్ ఈ ఈక్విటీ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది సపరేట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇది పర్సంటేజ్ వైజ్ డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఫిక్స్డ్ ఇన్కమ్లో వచ్చే దాని మీద పెట్టిన అమౌంట్ రిటర్న్స్ చూసుకోకండి. దాని మీద ఎంతో రిటర్న్స్ వస్తుంది అనేది చూసుకోకండి, అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈక్విటీలో పెట్టే రిటర్న్స్ వస్తుందా లేదా, మార్కెట్ పడేటప్పుడు ఇది మీ డెప్ట్ ఫండ్ అనేది మీకు యావరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అది. సో అలాగా ప్లాన్ చేసుకోండి ఎవరైనా సరే. మీకు ఒకవేళ తెలియకపోతే మీ డిస్ట్రిబ్యూటర్ అడ్వైజర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. మీ 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 యొక్క గోల్కి వాళ్ళ పాత్ చూపించి ఒక గైడ్ చేసి ఆ గోల్ రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయగలుగుతారు. అండ్ తప్పకుండా మీరు ముఖ్యంగా మెన్షన్ చేసిన యావరేజింగ్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్లో ఇలా జరగట్లేదు, లేదంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం లేదు అనుకున్నట్లయితే మీరు మీ డీటెయిల్స్తో చంద్రశేఖర్ గారిని కలిసినట్లయితే దానికి సంబంధించిన అవగాహన అండ్ డిస్కషన్ అనేది సార్ మీతో చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు మీట్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.